సార్, విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఒకప్పుడు జగన్ కు అంత క్లోజ్ గా ఉన్న విజయసాయిరెడ్డి జగన్ తో ఎందుకు దూరం అయ్యాడు? అసలు ఈ విజయసాయిరెడ్డి ఒక చార్టెడ్ అకౌంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డితో అప్పటి నుంచే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. జగన్ రాజకీయాలు ప్రస్తావించిన తర్వాత అత్యంత ముఖ్యమైన కీలక పాత్ర వహించాడు ఈ విజయసాయిరెడ్డి. ఈ విజయసాయిరెడ్డి జగన్ కి ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువగా కీలక పాత్ర వహించాడు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత విజయసాయిరెడ్డి ప్రధాన కార్యదర్శకుడుగా వ్యవహరించేవాడు. రాజ్యసభ పార్టీకి ఆయన ప్రధాన గొంతుగా నిలిచాడు. మరి అంత దగ్గరగా ఉన్న జగన్ తో సంబంధాలు ఎందుకు విడిపోయాయి? అసలు కథ ఇప్పుడే మొదలైంది. విజయసాయిరెడ్డికి జగన్ కి ఏదో కొన్ని అపోహాలు, విజయసాయిరెడ్డి పైన జగన్ కి మరికొంతమంది ఏవో కల్పిత వాక్యాలు చెప్పినట్టు విజయసాయిరెడ్డిపై జగన్ మంచి అభిప్రాయం లేక చెడు అభిప్రాయంతో ఏర్పడిందని చెప్పేసి ఆయనకు ఒక మనసులో ఏర్పడిపోయింది. తన చుట్టూ ఉన్న కోటరీ పక్కకు నెట్టేశారని చెప్పి బాగా విమర్శించారు కూడా. జగన్ కి విజయసాయిరెడ్డికి దూరం పెరిగిందనే చెప్పుకోవచ్చు. చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళ మధ్య దూరం పెరిగిపోయింది అని చెప్పేసి ఆరోపించారు. అసలు కారణం ఇదే. విజయసాయిరెడ్డి నమ్మకం లేని చోట నేను పనిచేసేదానికి కుదరదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అంటే జగన్ వైపు నుంచి దీనిపై ఏమైనా అధికారిక వివరణ ఉందా? విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలు కూడా వాదనగానే చూడాలి. 2024 ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేశాడు ఎంపీగా, కానీ ఓడిపోయాడు. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతో పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పలువురు నాయకులు కూడా పార్టీ నుంచి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. జగన్కి విజయసాయిరెడ్డికి ఎప్పుడైతే దూరం పెరిగిందో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా రాజకీయాల నుంచి కూడా రిటైర్మెంట్ అవుతున్నానని చెప్పేసి కొన్ని వాక్యాలు ప్రకటించాడు. ఇప్పటికీ ఇంకా 3.5 సంవత్సరం ఉంది. అతను ముందుగానే రాజకీయం నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కూడా ప్రకటనలు చేయడం కూడా వాళ్ళ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి ఒక్కరూ ఇది నిజమేనా అనే భ్రమలో పడిపోయారు. అంతేకాకుండా ఇది నా నిర్ణయం, ఇది నా వ్యక్తిగత నిర్ణయం కూడా అని అప్పుడు మాట్లాడాడు. కానీ నేను ఎటువంటి రాజకీయ పార్టీలోకి చేరబోను కూడా, ఎవరు నా మీద వేరే పార్టీలో చేరుతాడని చెప్పి అని అనుకోవద్దని కూడా అప్పుడు ప్రకటించాడు. అదే నెలలో పార్టీకి కొన్ని అవసరమైన ఏర్పాట్లు కూడా చేయించుకున్నాడు. అంతేకాకుండా విజయవాడలో కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరాలు వివరించాడు విజయసాయిరెడ్డి. మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ, ప్రతినిధిగా కానీ రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదైవలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. కానీ పార్టీ పేరు కూడా పూర్తిగా ప్రకటించలేదు. కానీ అదొక పేరు పెట్టాడు, భారత్ జన వికాస్ పార్టీ అనే పేరుతో ప్రచారం చేశాడు. కానీ విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించే వరకు ఇదే పార్టీ పేరు అని చెప్పి ఖరారుగా చెప్పడం సరైనది కాదు కూడా. విజయసాయిరెడ్డి చెప్తున్న వాదన కూడా ప్రజల సమస్యపై ప్రత్యేకమైన రాజకీయ వేదిక అవసరం అని చెప్పేసి అతను నేర్చుకున్న రాజకీయాల అనుభవంలో విశేషంగా మరో కోణం కూడా చూడవచ్చు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అనుభవం, జగన్ తో ఉన్న దశాబ్దాల అనుభవం, ఢిల్లీలో ఉన్న పరిచయాలు, రాజ్యసభలోని అతనుకున్న అనుభవం, ఇప్పుడు తనకంటూ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మళ్ళీ రాజకీయ ప్రవేశం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ఒక చిన్న మాట కూడా అనుకోవాలి. నేను జగన్ కి ఎప్పుడు వ్యతిరేకం కాదు, జగన్ కి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పోను, ఎదురుగా వెళ్ళను అనే మాటలు కూడా వెల్లడించాడు. ఎందుకంటే జగన్ తో విజయసాయిరెడ్డి చాలా కాలం పనిచేశాడు. అతని స్వభావము, అతని మనస్తత్వం ఏందనేది అతనికి పూర్తిగా తెలుసు కాబట్టి అతను అలా మాటలు చెప్పగలిగాడు. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ప్రయాణం చేస్తే అతని మనస్తత్వం ఏందనేది అర్థమవుతుంది. అలాంటిదే ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా జగన్ గురించి పూర్తిగా వివరాలు తెలుసు కాబట్టి నేను జగన్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు, జగన్కి ఎదురుగా ఎప్పుడు వెళ్ళను ఆలోచించి సమాధానం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు ఎవరెవరు వస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. పార్టీకి ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రజల్లో ఎంత స్పందన వస్తుంది, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు అనే విషయాలపై విజయసాయిరెడ్డికి పూర్తిగా క్లారిటీగా తెలుసు. పార్టీని కూడా ఎలాంటి సిద్ధాంతాలపై నడిపించాలనే విషయం కూడా అతనికి పూర్తిగా తెలుసనే చెప్పవచ్చు. 2026లో చంద్రబాబు నాయుడుపై పూర్తిగా విమర్శలు చేశాడు. ఇది టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పూర్తిగా టార్గెట్ ఏమైనా అవుతాడా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతానికైతే రెండింట్లో ఏది అనేది స్పష్టంగా చెప్పలేము. పార్టీ సిద్ధాంతాలు, పొత్తులపై క్లారిటీ ఇచ్చేందుకు క్లారిటీ వచ్చిన తర్వాతే చెప్పాలి. కానీ గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసినప్పుడు కొత్త పార్టీ పెడుతున్నట్టు వివరించాడు. కానీ ఒకవేళ పెట్టుకుంటే బీజేపీతోనే విజయసాయి రెడ్డి పొత్తు పెట్టుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ ఇంకొకటి ఉంది, ఆయన గతంలో కొన్ని కేసుల ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఆరోపణలు ఉండడం, దోషిగా తేలడం రెండు ఒకటి కాదు. విజయసాయి రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ఖచ్చితంగా ఆయనపై ఆరోపణలు నమోదయ్యే వాటిని ఖండించాడు కాబట్టి అది జర్నలిస్టుగా సరైన విధానం. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. కానీ ప్రస్తుతం ఇద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ దూరం చూస్తేనే అసాధ్యమా కాదా అనేది చెప్పడం చాలా కష్టం కూడా. తనకున్న అనుభవం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా మారుతుందని, ప్రతి ఒక్కరిని ఎదుర్కొంటాడని కూడా ఒక కోణంలో మనం ఆలోచించాల్సిన విషయమే. రాజకీయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కోవడం పార్టీ నిర్మాణం, నాయకులు, ప్రజా స్పందన, పొత్తులు నిర్ణయిస్తాయి. ఇవన్నీ త్వరలోనే క్లారిటీ ఇచ్చేందుకు మొన్న తిరుమలకి దైవ దర్శనానికి వచ్చినప్పుడు పూర్తిగా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. అది కూడా మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ విజయసాయి రెడ్డి రీఎంట్రీ మటుకు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కానీ ఏది ఏమైనా వేచి చూడాల్సిన విషయమే ఇదంతా.